రేపు మాపు కొత్త స్టేట్ చీఫ్ నియామకంపై కాలం వెల్లదీస్తున్న బీజేపీ. అధ్యక్ష పదవి అని అనేది ఒక అద్దం లాంటిది. ఒక కార్యకర్త కరెక్ట్గా చెప్పాలనంటే అద్దం ఇక్కడి నుంచి చూస్తే కార్యకర్త కనబడాలి. అద్దం అనగానే ఆయన చూసుకున్నాడు కాదు, అద్దంలాగా ఉండాలి అని అంటున్నా. ఇటు పక్కకి నాయకుడు కనవాలి, అటు పక్కకి కార్యకర్త కనబడాలి. ఈ అద్దం కూడా ఎందుకు గిరీష్ కలిసే ఉండొచ్చు కదా అని అంటే, ఎన్నడు లేని భారతీయ జనతా పార్టీ ఆఫీస్లో అద్దాల పార్టీషన్లు వచ్చినాయా లేవా, అద్దాల డోర్లు సెక్యూరిటీ గార్డులు వచ్చిరా లేదా, ఇది ఎవరు అధ్యక్షతను వచ్చింది అనేది మీరు అర్థం చేసుకోవాలి. ఫస్ట్ పాయింట్, పార్టీ చీఫ్ కాడికి వస్తే చిత్రగుప్త ఒక స్పెషల్ కథనం చేసింది. ఇన్ఫ్యాక్ట్ ఇవాళ ఒక ఛానల్ కూడా గట్టిగానే కొట్టింది. కార్యకర్తలు ఆగమాగమవుతున్నారు, మీకేమన్నా సోయి ఉందా అని చెప్పి కొట్టింది. ఇంకా వీళ్ళు నిద్రలు లేకపోతే ఇంకేం చేస్తాం? అందులో ఒకడు ఉంటాడు గసుంటోళ్ళతోనే ప్రాబ్లం భారతీయ జనతా పార్టీలో. వాళ్ళు గట్లనే పడతారా, మనం చేసేది చేయాలా. భూమి పుట్టినప్పటి నుంచి ఉంటారు పార్టీలో. ఇంట్లోకేని ఇంటిల్లాదులు వచ్చి కొట్లాడిపోతారు పార్టీ ఆఫీస్ దగ్గర. ఆయన బాగుపడరు, వాళ్ళు బాగుపడరు, పార్టీని బాగుపడనియరు. భూమి పుట్టినప్పటి నుంచి ఆడనే ఆఖరికి బొందల గడ్డల మీద మూలలు ఆడనే కింద కొట్టుకొని పోతారు. ప్రాబ్లం అది భారతీయ జనతా పార్టీ. వెనకడికి చిత్రగుప్తులో నేను ఒక కథనం చేసిన. 3+1+6 అడిగి పోయిర్రు. ఢిల్లీకి పోయి బుంగమూతి పెట్టుకొని మేము అలిగినామని చెప్పిండ్రు. మళ్ళీ ఇలా కార్యకర్తలు బుంగమూతి పెట్టుకొని అలిగితే అది పట్టరు. బిడ్డ, ఆ భూమి పుట్టిన వాళ్ళకి చెప్తున్నా, మీరు ఎన్ని రోజులు నడుస్తాయో నడిపిర్రి. ఇప్పుడు ఓపిక చెప్తున్నా కదా, ఇల్లు గాల పెట్టుకునే ప్రక్రియ కార్యకర్త మొదలెట్టలే. అగ్నితో నలుగుతాడు మీ వాకిలిని, అగ్నితో నలుగుతాడు వాకిలిని కార్యకర్త. అది కాషాయ తోడేలది, సర్కస్లో పెట్టలేరు. కాషాయ కార్యకర్తను కాలగర్భంలో మీరు కలుపుడు అనేది మీ కళలో కూడా అనుకోకుర్రి. ఒక ఛాయ్ వాలా కార్యకర్త ఇవాళ ప్రధానమంత్రి అయిండు, ఒక గాయవాలా ప్రధానమంత్రి కాబోతాడు. పోస్టర్లు గోడల మీద అతికించిన ఒక వ్యక్తి ఇవాళ హోంశాఖ మాత్యుడయిండు. ఇది భారతీయ జనతా పార్టీ. ఇండివిజువల్ జనతా పార్టీ కాదు, ఇది భారతీయ జనతా పార్టీ. బట్ తెలంగాణలో దాన్ని ఐజేపీ చేయనిక చూసిర్రు. లేకపోతే భారతీయ జనతా పార్టీ పేరు కొత్తగా పెడదాం, మరి ఎన్జేపీ అని పెడదాం. నలుగురు జనతా పార్టీ ఆడ పోతారు, ఏదో ఒకటి చెప్తారు. ఫోటోలు పెట్టమంటే పెడతా, ఎవరెవరు ఎక్కడెక్కడ పోయినారు చెప్పినా కదా. ఇల్లు రచ్చ చేసుకునే ప్రక్రియలో నేను లేను. ఒకరితోని ఇంకొకరితో మాట్లాడిపిస్తారు. ఎవరు మాట్లాడిపిస్తారో కూడా నాకు తెలుసు. నాకు తెలియదని అంటలేను, తెలుసు నాకు. మీరు ఏదైతే భ్రమలు ఉన్నారు చూడు, ఆ భ్రమలకేం తీసుకురానికే నేను విశ్వ ప్రయత్నం చేస్తున్నా. మీకు అనిపిస్తుంది నేను ఒక్కరితోనే మాట్లాడుతున్నా, ఒక్కరి కోసమే మాట్లాడుతున్నా. ఈ నలుగురిట్లా ఎక్కువ ఎవరు డ్యామేజ్ చేసారో నేను వాళ్ళ గురించి ఎక్కువ మాట్లాడుతున్నా. చలో డన్. మీ భ్రమల నుంచి నేను బయటికి తీసుకురానికే చేస్తున్నా, నాకేం షోక్ కాదు. రేపు మాపు కొత్త స్టేట్ చీఫ్ నియామకంపై కాలం వెల్లదీస్తున్న బీజేపీ. జనవరి చివరి నాటికి కొత్త చీఫ్ అంటూ గత నెలల్లో కిషన్ రెడ్డి ప్రకటన, తాజాగా స్థానిక ఎన్నికల నాటికి అంటూ వ్యాఖ్య. అధిష్టానం లైట్ తీసుకుంటుందా, ఏకాభిప్రాయం కుదరట్లేదా? దాదాపు 40% జిల్లాలోనూ అధ్యక్షులు కరువు. ఎంపికైన వారిపైన పార్టీ శ్రేణుల్లో అసంతృప్తి, నిరసనలు. ఎంపీలు ఎమ్మెల్యేలు ఉన్న ప్రతిపక్ష పాత్రలో విఫలం. నిరసన కార్యక్రమాల్లోనూ వెనుకబాటు పట్టించుకొని నేతలు. మీకు ఇంకా అర్థం కాలే, మీరు రాస్తున్నారు దిశ. అధ్యక్ష పదవి అని అనేది ఒక అద్దం లాంటిది. ఒక కార్యకర్త కరెక్ట్గా చెప్పాలనంటే అద్దం ఇక్కడి నుంచి చూస్తే కార్యకర్త కనబడాలి. అద్దం అనగానే ఆయన చూసుకున్నాడు కాదు, అద్దంలాగా ఉండాలి అని అంటున్నా. ఇటు పక్కకి నాయకుడు కనవాలి, అటు పక్కకి కార్యకర్త కనబడాలి. ఈ అద్దం కూడా ఎందుకు గిరీష్ కలిసే ఉండొచ్చు కదా అని అంటే, ఎన్నడు లేని భారతీయ జనతా పార్టీ ఆఫీస్లో అద్దాల పార్టీషన్లు వచ్చినాయా లేవా, అద్దాల డోర్లు సెక్యూరిటీ గార్డులు వచ్చిరా లేదా, ఇది ఎవరు అధ్యక్షతను వచ్చింది అనేది మీరు అర్థం చేసుకోవాలి. ఫస్ట్ పాయింట్, ఊపు తెచ్చిన ఆ అధ్యక్షుడే కదా తీసుకొచ్చి. తర్వాత ఏ సిద్ధాంతం లేనోళ్లను తీసుకొని వచ్చి దరువు కొట్టిపించుకున్న కథలు మనం చూసినామా లేదా? మన సిద్ధాంతం పైననే ఉచ్చవోష్ణోని మీద దరువు కొట్టిపించుకొని తీసుకొని వచ్చింది. ఇప్పుడు నేను స్మార్ట్ సిటీవి మొత్తం తీస్తున్నా, చిత్రగుప్త ఏది వదిలిపెట్టది, మొత్తం తీస్తాం, బయటికి తీస్తాను నేను ఇవన్నీ అన్ని బయటికి వెళ్తాయి, ఏది ఆగాయి. పార్టీ చీఫ్ కాడికి వస్తే చిత్రగుప్త ఒక స్పెషల్ కథనం చేసింది. ఇన్ఫ్యాక్ట్ ఇవాళ ఒక ఛానల్ కూడా గట్టిగానే కొట్టింది. కార్యకర్తలు ఆగమాగమవుతున్నారు, మీకేమన్నా సోయి ఉందా అని చెప్పి కొట్టింది. ఇంకా వీళ్ళు నిద్రలు లేకపోతే ఇంకేం చేస్తాం? అందులో ఒకడు ఉంటాడు
అందులో ఒకడు ఉంటాడు, గసుంటోళ్ళతోనే ప్రాబ్లం భారతీయ జనతా పార్టీలో. వాళ్ళు గట్లనే పడతారా, మనం చేసేది చేయాలా. భూమి పుట్టినప్పటి నుంచి ఉంటారు పార్టీలో, ఇంట్లోకేని ఇంటిల్లాదులు వచ్చి కొట్లాడిపోతారు పార్టీ ఆఫీస్ దగ్గర. ఆయన బాగుపడరు, వాళ్ళు బాగుపడరు, పార్టీని బాగుపడనియరు. భూమి పుట్టినప్పటి నుంచి ఆడనే ఆఖరికి బొందల గడ్డల మీద మూలలు ఆడనే కింద కొట్టుకొని పోతారు. ప్రాబ్లం అది భారతీయ జనతా పార్టీ. వెనకడికి చిత్రగుప్తులో నేను ఒక కథనం చేసిన, 3+1+6 అడిగి పోయిర్రు. ఢిల్లీకి పోయి బుంగమూతి పెట్టుకొని మేము అలిగినామని చెప్పిండ్రు. మళ్ళీ ఇలా కార్యకర్తలు బుంగమూతి పెట్టుకొని అలుగుతే అది పట్టరు. బిడ్డ, ఆ భూమి పుట్టిన వాళ్ళకి చెప్తున్నా, మీరు ఎన్ని రోజులు నడుస్తాయో నడిపిర్రి. ఇప్పుడు ఓపిక చెప్తున్నా, ఇల్లు గాల పెట్టుకునే ప్రక్రియ కార్యకర్త మొదలెట్టలే. అగ్నితో నలుగుతాడు మీ వాకిలిని, అగ్నితో నలుగుతాడు వాకిలిని కార్యకర్త. అది కాషాయ తోడేలది, సర్కస్లో పెట్టలేరు. కాషాయ కార్యకర్తను కాలగర్భంలో మీరు కలుపుడు అనేది మీ కళలో కూడా అనుకోకుర్రి. ఒక ఛాయ్ వాలా కార్యకర్త ఇవాళ ప్రధానమంత్రి అయిండు, ఒక గాయవాలా ప్రధానమంత్రి కాబోతాడు. పోస్టర్లు గోడల మీద ఏమంటారు అతికిచ్చిన ఒక వ్యక్తి ఇవాళ హోంశాఖ మాత్యుడయిండు. ఇది భారతీయ జనతా పార్టీ, దాని వెనుకలు ఉన్న మాతృత్వ సంస్థ సిద్ధాంతం. ఇండివిజువల్ జనతా పార్టీ కాదు, ఇది భారతీయ జనతా పార్టీ. బట్ తెలంగాణలో దాన్ని ఐజేపీ చేయనిక చూసిర్రు. లేకపోతే భారతీయ జనతా పార్టీ పేరు కొత్తగా పెడదాం, మరి ఎన్జేపీ అని పెడదాం. నలుగురు జనతా పార్టీ, నలుగురు జనతా పార్టీ ఆడ పోతారు, ఏదో ఒకటి చెప్తారు, ఫోటోలు పెట్టమంటే పెడతా. ఎవరెవరు ఎక్కడెక్కడ పోయినారు చెప్పినా కదా, ఇల్లు రచ్చ చేసుకునే ప్రక్రియలో నేను లేను. ఒకరితోని ఇంకొకరితో మాట్లాడిపిస్తారు. ఎవరు మాట్లాడిపిస్తారో కూడా నాకు తెలుసు, నాకు తెలియదని అంటలేను, తెలుసు నాకు. మీరు ఏదైతే భ్రమలు ఉన్నారు చూడు, ఆ భ్రమలకేం తీసుకురానికే నేను విశ్వ ప్రయత్నం చేస్తున్నా. మీకు అనిపిస్తుంది నేను ఒక్కరితోనే మాట్లాడుతున్నా, ఒక్కరి కోసమే మాట్లాడుతున్నా. లే, ఈ నలుగురిట్లా ఎక్కువ ఎవరు డ్యామేజ్ చేసారో నేను వాళ్ళ గురించి ఎక్కువ మాట్లాడుతున్నా. చలో డన్. మీ భ్రమల నుంచి నేను బయటికి తీసుకురానికే చేస్తున్నా, నాకేం షోక్ కాదు, ఉన్న వాస్తవాలు. లేకపోతే నేను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పానండి. ఢిల్లీలో ఫిర్యాదులు ఇస్తారు అని చెప్పి మాట్లాడతారు వెనకటి కొంతమంది. ఫిర్యాదు ఎందుకు ఇస్తారండి? ఆధారాలు లేని ఫిర్యాదులు ఇస్తారు, ఒప్పుకుంటారండి ఢిల్లీలో. ఆయనను మార్చిర్రు, లేకపోతే అట్లా. అరే ఆయనని ఎవరు మార్చిండ్రు? పెద్దలు మార్చిండ్రు అంటే మీరు పెద్దలను ధిక్కరిస్తున్నారా? ఆ పెద్ద మనిషికి పదవి లేకపోతే పని చేయలేడా? ఇంకా దీన్ని సాగదీసుడు ఏంది? ప్రజల పక్షాన ఏమైనా పోరాడినామా? రైతు రుణమాఫీలో మనం ఉన్నామా? రైతు భరోసాలో దొంగలాడారు నెల కుక్కలు మొరిగినట్టు లాస్ట్కి మనం కనిపించినాం. జియో నెంబర్ 44 మీద ఏమన్నా కొట్లాడినామా పోరాళ్ళ తరఫున? జియో నెంబర్ 29 మీద ఒక్కరోజు పెద్ద షో చేసినాం, కేల్కతం దుకాణం బంద్. ముత్యాలమ్మ దేవాలయ సంగతి ఏడాదాకా వచ్చింది? హిందూ టెకేదారులమే కదా మనం. ఫిలిం నగర్ టెంపుల్ సమస్య మీద నోరెందుకు పైకి రాదు? సీతారాంపూర్ దేవాలయం మీద పల్లెత్తు మాటలు ఎందుకు మాట్లాడరు? ఎనిమి ప్రాపర్టీల మీద మాట్లాడే భారతీయ జనతా పార్టీ కేంద్ర మంత్రులు, హోంశాఖ మాత్యులు, మాజీ అధ్యక్షులు బండి సంజయ్ గారు సీతారాంపూర్ దేవాలయం మీద ఎందుకు మాట్లాడాడు? దేశం కోసం, ధర్మం కోసం బ్యాచే కదా ఇదంతా. ఇవాళ దేహం కోసం, ధనం కోసం కాంప్రమైజ్ అయింది. ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా? అధ్యక్షుడు దూరం మాట, కార్యకర్తను పట్టించుకోరు ఫస్ట్ అని అంటున్నా. కాళ్ళు కడిగి నెత్తిమీద నీళ్ళు పోసుకుంటారు కార్యకర్తలు. ఇవాళ ఒక ఛానల్ పొల్లు కొట్టింది మిమ్మల్ని, ఒక ఛానల్ పొల్లు కొట్టింది మిమ్మల్ని. 8 మంది ఉన్నారు, 8 మంది ఈడు ఉన్నారు, అలాగే కనిపించేది 2-3 కనిపిస్తారు ప్రజల సమస్యల మీద, ఇంకెవరు ఉన్నారు అని చెప్పి మాట్లాడుతున్నారు. వీళ్ళైతే అసలే మాట్లాడతలేరు, వాళ్ళైతే అసలే మాట్లాడతలేరు. ఏం మాట్లాడతారు? కవరింగ్ లెటర్లకే పరిమితం అవుతారు. కొంతమంది సోగ్గాడే చిన్ని నాయన, ఈ ప్రజలు మాట్లాడుకుంటారు. ఇక అందరూ తాటి షర్ట్ ఎక్కలేవు, తాటి కళ్ళు దెంపలేవు, తాటి షర్ట్ ఎక్కలేవు, ఓ మళ్ళా నాయనా ఇక అడుగులు వేస్తారా నాయన. మాటలైతే అది ఉంటుంది, ఏదో పాట ఉంటుంది కదరా, ఒక పాట, అదేం పాటరా? ఆగనిది నా అడుగు ఎందుకనో నా ఎదనడుగు. ఏమడగాలి? ఇది వచ్చినా ఆగదు, చెంపట్టుకొని ఉడకాల. ఏం ఆగదు, అది గెలిచింది ఆ చరిష్మా మీద, చెంపట్టుకునే ఉరగాల. మళ్ళా వాషర్ లూజులు అవుతున్నాయి ఆడ, డ్రైన్ బోల్ట్ వాషర్లు అందరికి. భ్రమలకైనా బయటికి రాండి ఫ్రెండ్స్. అది మన భారతీయ జనతా పార్టీ, ఆ నలుగురిది కాదు. ఎన్ని కాండవాళ్ళు వేసుకొని వచ్చినోడికి పదవులు దొరుకుతాయి. ఒక పార్టీలకైనా డిపిక్ మంది దుంకుతాడు, కార్కియాలలో దింపుతారు. అధ్యక్ష తూనే క్యాకియా అనని లోపల ఈ కొత్తగా వచ్చినోడికే అధ్యక్ష పదవి వస్తుంది. కార్యకర్త తూనే క్యాకియా అని చెప్పి వాళ్ళని అడుగుతారు. గుర్తొస్తున్నాయి అనుకుంటా మీకు. నేను మాట్లాడేదల్లా ఒకటే, ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా? అది మన పార్టీ. అది కార్యకర్తల చెమటతో నిలబడ్డ పార్టీ, అది కసితో నింపుకున్న పార్టీ. అది మన పెట్టుబడి నమ్మకం, పైసా కాదు. ఎంత పెట్టుకుంటావని అడుగుతారు. మళ్ళీ కార్యకర్తలకు ఎంత ఇచ్చిర్రు? లొట్ట శంపలు నిగనిగ శంపలు అయినరు. నడుము సైజులు పెరిగే, బొర్రలు పెరిగే, వెనక పిర్రలు పెరిగే, అన్ని పెరిగే. ఆఖరికి ఏమైతాం మనం అనేది ఇంపార్టెంట్ కదా. కార్యకర్త ఏమైపోతున్నాడు అంటే అక్కడనే నిలబడ్డాడు కట్టేసిన కుక్క లెక్క. దీన్ని ఆపే ప్రక్రియ మామూలుగా కాదు, దీన్ని ఆపే ప్రక్రియ మామూలుగా అయితే లేదు.
మీరు ఆలోచించుర్రి, ఎందుకు అవుతలేదు డిసైడ్ మళ్ళీ చెప్పుర్రి ఫ్రెండ్స్. ఒక సమన్వయం మీదకి ఎందుకు వస్తలేరు? పెద్ద మనిషి మాట్లాడండి కదా, పెద్ద మనిషి నా గౌరవం గర్వం మాట్లాడండి కదా, సమన్వయం అయ్యి పనిచేయరు అని చెప్పిండు కదా. అది కూడా పేపర్లలో వచ్చింది కదా వెనకటికి. వీళ్ళే కదా పోయి వచ్చిన వాళ్ళు. వీళ్ళు వెనకాల ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరు ఏ అనుబంధాల సంస్థలతో మాట్లాడతారు, ఎవరెవరికి ఎక్కడెక్కడ ఉంటాయి. కలుసుకొనికి రాకపోతే ఒక సినిమా పెట్టి ఆ సినిమాలో పోయి టికెట్లు కొనుక్కొని కూర్చుంటారు. మళ్ళీ పొద్దుగా లేసా పొలు తిట్టుకునేటోళ్ళు సంఖ కింద వాసన చూసుకుంటారు. అబ్బా మంచిగా ఉంది డియోడ్రెంట్ అన్నది. అది ఏం డియోడ్రెంట్ అందరు ఉరుకొస్తారు చూడు వెనకకి ఇట్లా. యాక్స్ డియోడ్రెంట్ అనుకున్నాం. అది సంఖ కింద వాసన కొట్టగానే అందరూ మొన్నటిదాకా తిట్టుకున్న లంగలంతా ఒక దగ్గరకు వస్తారు. అవలగాలు కార్యకర్తలు చూసుకొని ఇప్పుడు ఇది ఏంద్రా అంటే వాళ్ళని కూడా తీసుకొచ్చి కూర్చోబెడతారు. హెగ్డేవార్ గారు చిత్రపటాన్ని అవమానించిన పక్కకు పెట్టుకున్నప్పుడు కరీంనగర్ గ్రనైట్ మీద గాడిద మీద ఊరేగిపిస్తానన్నాడు ఒకళ్ళ మీద. వాళ్ళు కూడా పార్టీలకు వస్తే ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. స్మార్ట్ సిటీ అవకతవకలేందో చిత్రగుప్త చిట్టా తీస్తుంది. 18,000 కోట్ల స్కాము పీడిఎస్ రైసు, దాని మీద ఎవడు మాట్లాడతలేడు. గ్రనైట్ మాఫియా మీద చింత లేదు. ఇప్పుడు చెప్తున్నా ఇక ఒక్కొక్కటి తీస్తా బయటికి. ఇక బొమ్మకలు తీస్తా, వక్ఫ్ ల్యాండ్లు తీస్తా, అన్ని చిట్టాలు బయటికి తీస్తా. ఊపు అని అనేది కేవలం వాపు అని నిరూపిస్తా. నేను ఎక్కువ ఊహించుకుంటలేను. ఆధారాలతోనే మీ ఉత్సాహం దగ్గరకు వస్తా. మొన్న కవరింగ్ లెటర్ పెట్టినప్పుడు ఆధారాలు పెట్టమంటే దాని మీద ఇంతవరకు సమాధానం లేదు. ఆపేస్తా. చిత్రగుప్త సిండికేట్ ఆ షికాబాద్లో అడుగుతున్నా. దమ్ముంటే నా ప్రశ్నలకు సమాధానం చెప్పుర్రా నైనా. నేను అందరిని అడుగుతున్నా. అధికార పక్షాన్ని అడుగుతున్నా, ప్రతిపక్షాన్ని అడుగుతున్నా, అంధకార పక్షాన్ని అడుగుతున్నా. బికాస్ ఇది మీ ఛానల్, మన ఛానల్. తెలంగాణ రాష్ట్ర ఖజానాకి ఏం రావాలని ఆలోచిస్తున్నా. రైతు రుణమాఫీ మీద మాట్లాడదామంటున్నా. నాయకుల రుణానుబంధ మాఫీ కోసం కాదు, కార్యకర్తల మనోభావం కోసం మాట్లాడదామని అనుకుంటున్నా. కుటుంబాలను కరోడుపతులను చేయనికే కాదు. మీ దృష్టికి వదిలిపెడుతున్నా ఫ్రెండ్. ఈ పంచాయతీ వీళ్ళు రోడ్డు మీద తెచ్చుకుంటలేరా? ఎవరు రోడ్డు మీద తెస్తున్నారు ఫ్రెండ్స్? ఇప్పుడు పేపర్లలో వచ్చిందని అంటే ఇది నా పేపరా? సరే నేను మంచోని కాదు, నేను మాట్లాడుతున్నా రోజు, మళ్ళీ వీళ్ళు ఎందుకు రాస్తూ? ఆలోచించుర్రి. మన సంగారెడ్డిలో ఏమైందో ఆలోచించుర్రి, నల్గొండలో ఏమైందో ఆలోచించుర్రి, అధ్యక్ష పదవి రేస్లా, జనగాంలో ఏమైందో అలా ఆలోచించుర్రి, కరీంనగర్లో పంచాయతీ ఎందుకు దిగుతలేదు ఆలోచించుర్రి. కదా అది నాకు తెలుసు. తర్వాత ఏమవుతుందో కూడా నాకు తెలుసు. టికెట్లు ఇచ్చేటప్పుడు ఎవరు గుర్తురాడు? సాయిరెడ్డి అన్న గుర్తురాడు, సుగుణాకర్ అన్న గుర్తురాడు, గుజ్జుల రామకృష్ణారెడ్డి అన్న గుర్తురాడు, మన రఘునాథరావు గారు గుర్తురారు. వీళ్ళు ఎవరు గుర్తురారు? కేవలం ఆ రోజు ఆనాడు ఆ నలుగురు చెప్పింది గుర్తొస్తుంది. ఆ నలుగురు కోసమే అనంటే ఎన్జేపీకి పనిచేస్తలేం, బీజేపీకి పనిచేస్తాం. బటెంగేతో కటెంగే అనేది బయట కాదు, ఇంటర్నల్గా కూడా ఉంటుంది. అది వాస్తవాలు ఆలోచించి అడుగులేయండి. బటెంగేతో కటెంగే అనేది లోపల కూడా కదా, ఏఖేతో సేఫ్ అనేది లోపల కూడా కదా. నాలుగోడల మధ్యలో నువ్వే బచ్చలనగా బయటికి తీసుకొస్తే బాయ్. పొల్లు తిరుతున్నాయి ఛానళ్ళు. నేను నిజాలు మాట్లాడితే మీకు నికృష్టం. ఆ మనిషికి పల్లెత్తు మాట అనొద్దు, పొగడతలే ఉండాలా, కొడుతూనే ఉండాలా ఆ నలుగురు. ఇట్లా ఈ లాస్ట్కి నా నోట మిగిలేదు ఒకటే మాట. ఆలోచిస్తారా, అనుభవిస్తారా? ఇదైనా కార్యకర్తలను అడుగుతున్నా, కాషాయ కార్యకర్తలు. మీ లోపల ఉన్న అసంతృప్తిని జ్వాలాముఖి చేసే కంటే ముందు దాన్ని అస్త్రం లెక్క చేసి తిప్పి కొట్టుడు షూరు చేయరు. అట్లీస్ట్ ఆడ మాట్లాడుర్రి, సందర్భం వచ్చినప్పుడు మాట్లాడుండ్రి. ఇట్లా నలుగురు మధ్యలో మాట్లాడాల్సిన అవసరం లేకపోవచ్చు. అవి మన కోర్ ఇంటర్నల్ విషయాలు కాబట్టి మాట్లాడుండ్రి, పెద్దల దృష్టికి తీసుకోబోండ్రి. విడగొట్టనికే ప్రయత్నం చేస్తారు మనని. మనం గట్టిగా ఉండాలి. నువ్వు గట్టిగా ఉంటేనే మన గ్రహచారం గట్టిగా ఉంటుంది, గ్రహాలు గట్టిగా. వీ నీడ్ టు రైట్ అవర్ ఓన్ డెస్టినీ ఫ్రెండ్స్. బికాస్ మన మతం हिंदुत्व, मन जाति भारतीयता, क्योंकि मैं भारत का और भारत देश मेरा, मैं रहूं या ना रहूं, भारत अपना देश रहना चाहिए. भारत माता की जय.